హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాదికి 2 సార్లు ఏపీ టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి నిన్న ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో టెట్ కు సంబంధించి కీలకమైన విషయాలు చర్చించారు. అలాగే వాటి మీద ప్రభుత్వం నిర్ణయాలు కూడా తీసుకోబోతోంది. మరి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం గమనిస్తే ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. శుక్రవారం ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ మేరకు సానుకూలత వ్యక్తం చేశారు. కాగా స్పెషల్ టెట్ లో గణితం, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టులకు వేరువేరు పేపర్లతో పరీక్ష నిర్వహించాలని సంఘాల ప్రతినిధులు కోరారు. పరీక్ష కూడా ఆఫ్లైన్ లో నిర్వహించాలని వారంతా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి వీటి మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక నిన్న ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మరి ఉపాధ్యాయులు ప్రభుత్వానికి ఎటువంటి ప్రతిపాదనలు పంపించారు అనే దానికి సంబంధించి మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. టెట్ సమాచారం. ఏడి శ్రీ సుబ్బారెడ్డి గారు, ఎస్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు స్పష్టం చేసిన అంశాలు: ఇన్ సర్వీస్ టీచర్లకు దసరా మరియు వేసవి సెలవుల్లో సంవత్సరానికి 2 సార్లు స్పెషల్ టెట్ నిర్వహించేందుకు అధికారులు అంగీకారం. 2011కు ముందు నియామకం పొందిన వారే కాక మొత్తం ఇన్ సర్వీస్ టీచర్లందరికీ స్పెషల్ టెట్ రాసుకునేలా ఇచ్చిన మెమోకు సవరణ చేయాలని కోరగా అంగీకరించారు. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన విషయం. గతంలో మరి 2011కు ముందు నియామకమైనటువంటి ఉపాధ్యాయులకి అవకాశం అని పేర్కొన్న ప్రభుత్వం మరి ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాల వినతితో మరి టెట్ కు ఎవరైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారో వారంతా రాసుకునే అవకాశం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ టీచర్లకు వారి వారి సబ్జెక్ట్ లోనే పరీక్ష నిర్వహించాలని కోరాం. మామూలుగా మ్యాథ్స్ టీచర్స్ కు మ్యాథ్స్ అలాగే సైన్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అలాగే సైన్స్ టీచర్స్ కూడా మ్యాథ్స్, సైన్స్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి వీటిలో మరి ప్రస్తుతం చాలా మంది ఉపాధ్యాయులు చాలా కాలంగా ఒకే సబ్జెక్ట్ బోధిస్తున్నారు కాబట్టి మరి అలా కాకుండా మ్యాథ్స్ టీచర్స్ కు మ్యాథ్స్ క్వశ్చన్స్, మరి సైన్స్ టీచర్స్ కు సైన్స్ లోనే క్వశ్చన్స్ వచ్చే విధంగా ఇవ్వాలి అని వారు కోరడాన్ని కూడా గమనిస్తూ ఉన్నాం. ఇక సిలబస్ మార్కులు తగ్గింపు, ఆఫ్లైన్ లో పరీక్ష నిర్వహించాలని కోరడమైనది. మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు మరి పరీక్షలన్నీ కూడా ఆన్లైన్ లో జరుగుతూ ఉన్నాయి. టెట్ కు సంబంధించి మరి స్పెషల్ టెట్ అనేది ఆఫ్లైన్ లో నిర్వహించాలి అని వారు కోరారు. అలాగే మార్కులు ఏవైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయో అవి కూడా తగ్గించాలి అని కూడా కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఏపీ టెట్ ఎవరు ఏమి రాయాలి అనే దాని మీద కూడా చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి. మరి వాటిని కూడా మనం ఇక్కడ అధికారులు క్లారిఫై చేసిన దాన్ని చూస్తూ ఉన్నాం. ఎస్జిటి నుండి పిఎస్హెచ్ఎం అంటే ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గా ప్రమోషన్ పొందిన వారు పేపర్ 1A రాయాలి. ఇక స్కూల్ అసిస్టెంట్ నుండి పిఎస్హెచ్ఎం గా వెళ్ళిన వారు పేపర్ 2A వ్రాయాలి. ఇక డిఈడి లేక బిఈడి చేసిన ఎస్జిటిలు పేపర్ 1A రాయాలి. ఎస్జిటి నుండి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందిన వారు పేపర్ 2A రాయాలి. 5 సంవత్సరాలకు పైగా సర్వీస్ ఉన్న గెజిటెడ్ హెడ్ మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్ గా ఏ సబ్జెక్ట్ లో పనిచేశారో ఆ సబ్జెక్ట్ పేపర్ 2A రాయాలి. ఇక పిఈటి, పిడి, ఆర్ట్స్, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్లకు టెట్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరికి టెట్ అనేది అవసరం లేదు కాబట్టి. ఇక 5 సంవత్సరాల లోపు సర్వీస్ ఉన్నవారు ప్రమోషన్ పొందాలంటే టెట్ తప్పనిసరిగా రాయాలి. డిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారు ఎస్జిటిలు పేపర్ 1A రాయాలి. స్కూల్ అసిస్టెంట్లు పేపర్ 2A రాయాలి. ఇక్కడ మనం స్పోర్ట్స్ కోటా అనేది గమనించాలి. వారు టెట్ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక థర్డ్ మెథడాలజీతో ప్రమోషన్ తీసుకున్న వారు ప్రమోషన్ పొందిన సబ్జెక్ట్ లో పేపర్ 2A రాయాలి. ఇక ఆగస్టు 31, 2030 లోగా రిటైర్ అయ్యేవారు ప్రమోషన్ అవసరం లేకపోతే టెట్ రాయాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాలకు పైగా సర్వీస్ ఉన్నవారు మరియు ప్రమోషన్ పొందాలనుకునేవారు టెట్ రాయడం అవసరం. కాబట్టి 5 సంవత్సరాలలోపు సర్వీస్ ఉన్నటువంటి వారు ప్రమోషన్ వద్దనుకుంటే టెట్ రాయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ప్రమోషన్ కావాలంటే వారు కూడా టెట్ అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. ఇక చాలా మందికి ఉన్నటువంటి టెట్ కు సంబంధించిన అనుమానాలు ఈ సమాచారంతో నివృత్తి అయ్యింటాయి.
ఇక మెగా పీటీఎం మొదట 17వ తేదీన అని అనుకున్నారు. మరి వివిధ కారణాల వల్ల 22వ తేదీకి వాయిదా వేశారు. 22న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ తేదీని విద్యాశాఖ మార్చింది. ఈ నెల 17న జరగాల్సిన కార్యక్రమాన్ని జూలై 22కు వాయిదా వేస్తూ శుక్రవారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా షెడ్యూల్ కు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రధాన ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు నిర్వహించే ఈ మెగా పీటీఎం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాల మధ్య మరింత సమన్వయం పెంపొందించడం, విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, అభ్యాస నైపుణ్యాలు, క్రమశిక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. ప్రతి విద్యార్థి అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్రను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా విద్యాశాఖ పేర్కొంది. తేదీ మార్పు నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాజా షెడ్యూల్ కు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించింది. తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం అందించి వారి హాజరు శాతం పెరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించి విజయవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. కాబట్టి ఈ నెల 22వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది జరగబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల భేటీ. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలోనే అన్ని ఉద్యోగ సంఘాలతో భేటీ కావాలని ఆలోచన చేస్తోంది. అంశాల వారీగా వారి సమస్యలు, డిమాండ్లు పరిష్కరించేందుకు ఉద్యోగ సంఘాలతో సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బకాయిలు, డిఏలు, పీఆర్సీ సహా వివిధ అంశాల్లో ఉద్యోగులు గలం విప్పుతున్న నేపథ్యంలో వారి సమస్యను అర్థం చేసుకున్న ప్రభుత్వం చర్చలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేతలతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి సచివాలయంలో శుక్రవారం భేటీ అయ్యారు. మంత్రుల ఆహ్వానం మేరకు భేటీకి వచ్చిన సంఘం చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లతో పాటు ఇతర నేతలు ప్రాథమిక స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి స్థాయి సానుకూలంగా ఉందని ఏపీ జేఏసీ అమరావతి సంఘం నేతలకు మంత్రులు వివరించారు. ఉద్యోగుల ఆర్థికేతర అంశాలపై ప్రాథమిక స్థాయిలో చర్చించిన మంత్రులు శుక్రవారం, శనివారం సచివాలయంలో పూర్తి స్థాయిలో చర్చించాలని నిర్ణయించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉన్న ప్రభుత్వం ఏపీ జేఏసీ అమరావతి నేతలతో భేటీ కానుంది. మా ఉద్యమంపై ప్రభుత్వం స్పందించింది. బొప్పరాజు ఉద్యోగుల సమస్యలపై ఏపీ జేఏసీ అమరావతి చేపట్టిన ఉద్యమంపై ప్రభుత్వం స్పందించి చర్యలకు ఆహ్వానించిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రులు తమను చర్చలకు ఆహ్వానించారని, సుమారు 2.5 గంటల పాటు ఆ భేటీలో ఉద్యోగుల సమస్యలపై చర్చించామని అన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగా ఉన్నారని తెలిపారు. శనివారం మంత్రుల కమిటీతో అధికారిక చర్చలకు ఏపీ జేఏసీ అమరావతి ప్రతినిధులను ఆహ్వానించారని, ఈ భేటీలో సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. ఉద్యోగుల సమస్యల్లో ప్రధానంగా ఆర్థిక సమస్యల పరిష్కారానికి తీవ్ర జాప్యం జరగడంతోనే ఉద్యమ కార్యాచరణను చేపట్టాల్సి వచ్చిందని అన్నారు. రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయాల మేరకు ఉద్యోగుల ఆర్థిక సేవా సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 21న శ్రీకాకుళంలో, అనంతపురంలో నిర్వహించనున్న ఉద్యమ సన్నాహక సభకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. అయితే ప్రభుత్వం చర్చలకు రావడాన్ని సానుకూల పరిణామంగా స్వాగతిస్తున్నామని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దృష్టి సారించడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.